ఎప్పటికైనా మనల్ని ఒకటి చేస్తుందని. అది మీరు బానే ఉన్నారా? తనేమో మిమ్మల్ని బావా అంటుంది. సరే సార్, తర్వాత చెప్తారు గాని రండి సార్. ఏంటి సార్ రావడం లేదు? తర్వాత వెళ్దాం. లేదు సార్, మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను. నీ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత సరే గదిలోకి వెళ్ళి రెస్ట్. ఈ రోజు బోర్డు మీటింగ్ జరిగిందంట కదా? అవును. కాలేజీ విషయాలు నేను తెలుసుకోవద్దా? దేని పగిస్తే సరిపోతుంది కదా. అంతకు ముందంటే రిషి వసుధారులు మన వంశానికి సంబంధించిన వాళ్లే ఆ పదవిని చేపట్టాలి కదా. అందుకే చెప్తున్నా. వారసత్వం పక్కన పెడితే ముందు అంతేకాకుండా ఇన్నాళ్ళుగా ఎప్పుడు ఏం చెయ్యాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, కాలేజీని ఎలా శైలేంద్రకి ఎండి పదవి అప్పచెప్పి చూడండి, మీరే అంటారు. అందుకే నా మాట వినండి. వాడికి అది కాదండి. దేవయాని చెప్తున్నా కదా, అర్థం చేసుకో.